ఇక ఆంధ్ర రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. ఈ దిశగా ఏపీలో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దేవాలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతోంది. భక్తులు ప్రశాంతత కోసం తమ బాధలు దేవుడితో చెప్పుకోవడం కోసం గుళ్ళకు వస్తారని, అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే 1-2 రోజులు అక్కడ ఉండే విధంగా వాతావరణం కల్పించాలని అన్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఎక్కడ బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడులు అడ్డుకోవచ్చని అన్నారు. అదేవిధంగా దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని చెప్పారు. ఏ మతమైనా భక్తుల మనోభావాలు ముఖ్యమని సీఎం అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజీలు, గదులుండాలని అన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని అన్నారు. టీటీడీలో సీజీఎఫ్ క్రింద శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రతిపాదించింది. అయితే అందులో కొన్ని పట్టాలెక్కగా కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. సీజీఎఫ్ క్రింద 243 పనులు ప్రారంభం కాలేదు. అలాగే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాలు తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాలపై చర్చించి అవసరమైతే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభిద్దామని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్టు ద్వారా 10 లక్షలు ఇచ్చేవారు. వీటి వల్ల ఆలయ నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో దేవాలయం ఉండేలా చూడాలన్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశించారు. గోదావరి, కృష్ణా నది హారతులు మళ్లీ నిర్వహించాలని సీఎం సూచించారు. ప్రతి దేవాలయంలో ఆన్లైన్ విధానం అమలు చేయాలని, అన్ని సర్వీసులు ఆన్లైన్ ద్వారా అందించాలని సీఎం అన్నారు. గుడికి వచ్చే భక్తులకు దర్శనం చేసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. అవసరమైతే ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతి కల్పించాలని సీఎం అన్నారు. ధనికులే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా బస చేసే పరిస్థితి ఉండాలని సీఎం అన్నారు. దేవాలయాలకు విరాళాలిచ్చే వారిని ప్రోత్సహించండి, వారి పేర్లు ప్రకటించండి అధికారులకు సూచించారు. గతంలో దేవాలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలని అన్నారు. రానున్న రోజుల్లో దేవాలయాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టెంపుల్ టూరిజంకు పెద్దపీట వేయనున్నారు. టెంపుల్ టూరిజంకు ఏపీలో అనేక అవకాశాలున్నాయి. దీన్ని గమనించిన సీఎం వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులను కోరారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు దేవాలయాల ట్రస్టు బోర్డులో అదనంగా మరో 2 అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 20 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. ఇక నుంచి సభ్యుల సంఖ్య 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్టు బోర్డులో 2 చొప్పున అదనంగా సభ్యుల సంఖ్యను పెంచనున్నారు. ట్రస్టు బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయి బ్రాహ్మణుడు తప్పకుండా ఉండనున్నారు. అదేవిధంగా 10,000 వేతనం పొందే అర్చకులకు ఇకపై 15,000 ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 10 కోట్లు భారం పడుతుంది.
అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు దేవాలయాలకిచ్చే మొత్తం 5,000 నుంచి 10,000కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి 32 కోట్లు అదనపు భారం పడుతుందని, వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి 3,000 భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. నాయు బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును ప్రభుత్వ పరంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత ప్రభుత్వం దేవాలయాలను చాలా నిర్లక్ష్యం చేసింది. చివరికి టీటీడీని కూడా అపవిత్రం చేశారనే ప్రచారం జరిగింది. నిత్యం ఎన్నో వివాదాలు దేవాదాయ శాఖను చుట్టుముట్టేవి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ పట్టనుందని చెప్పొచ్చు.